మొట్టమొదటిగా మనకు ధ్యానం పరిచయం చేసిన బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ సార్కి కోటి కోటి ప్రణామాలు. నా ధ్యాన మార్గానికి కారణమైన బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ సార్కి కోటి కోటి ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు ఏ ఒక్కళ్ళవి ఆన్ లో లేవు, అందరు ఆఫ్ లో ఉన్నాయి సార్. మరియు ఉండగా నా జీవితంలో నా ప్రతి ఘట్టంన నాకు తోడున్న మా బంధువులకు కోటి కోటి ప్రణామాలు. మరి ఇక్కడ మీరు వచ్చిన మీ అందరికీ నా కోటి కోటి ప్రణామాలు. అయితే ఓకే, ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలుసుకునే ముందు ఆ కొన్ని రోజుల ముందర నేనే థాట్స్ మరి థాట్ పవర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. థాట్స్ ఒక ఇంపాక్ట్ మన మన ఒక నిమిషం, సారీ. శివరామయ్య గారు వీడియో ఆన్ చేయాలి. రాజీ గారు, రమేష్ గారు, సుజాత గారు, రవీంద్ర రెడ్డి గారు, దీప్తి గారు, హరిప్రసాద్ గారు, జ్ఞానేశ్వర్, శాంసంగ్ SM E625F, రూపావతి గారు, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. హలో సారీ సార్. సారీ అండి. ఓకే, సారీ. నో ఇష్యూ సార్. ఓకే, అయితే అదే కొన్ని రోజుల ముందర నేనే చెప్పాను థాట్స్ మరి ఆలోచనల మీద ఉన్న ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఎందుకు మనం కరెక్ట్గా ఆలోచించాలనేది ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ విన్న తర్వాత. అయితే దాని లోపల లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకునే ముందర ఎంతమందికి మనం పుట్టినప్పుడే మనకు డెస్టినీ అని రాసి ఉంటుంది, విధి రాత అంటారు కదా, అది రాసి ఉంటుందని నమ్ముతున్నారు? కొంచెం అన్మ్యూట్ చేసుకొని కొంచెం చెప్పగలిగితే గ్రేట్. జస్ట్ ఇట్స్ ఓకే. ఎంతమంది నమ్ముతున్నారు అలా? కొంచెం 50-50 సార్. చేయండి, మీరు హ్యాండ్ హ్యాండ్ వేస్తేనే చేయండి. ఎవరెవరు నమ్మకం బిలీవ్ చేస్తున్నారు? ఎస్ ఓకే, ఎస్, ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విన్న తర్వాత మీకు మీ థాట్ ప్రాసెస్లో చేంజ్ వస్తుంది అని నమ్ముతున్నాను. నేను అంతే. ఆ, ఈ ఆధ్యాత్మిక ఈ మెడిటేషన్లో రాకముందు మరి ఈ స్పిరిచువల్ సైన్స్లో కొన్ని టాపిక్స్ తెలుసుకోకముందు నాకు అదే ఫీలింగ్. మనం పుట్టినప్పుడే మన డెస్టినీ లేకుంటే తలరాతలోనే వస్తామని. ఆ, అయితే ఈ కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకున్నాక నా థాట్ ప్రాసెస్ కూడా మారింది. అయితే ఇప్పుడు ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏమిటి? సో ఎలా అయితే అయస్కాంతంకి ఇనుము అలా ఆకర్షిస్తుందో, అలానే మన జీవితంలో పరిస్థితులకు కూడా ఆకర్షించబడతాయి. మనం ఒక పెద్ద అయస్కాంతం. మన ఆలోచనల నుండి మన జీవితంలో మనం పరిస్థితులని కానీ వస్తువులను కానీ ఏది ఆలోచిస్తే దాన్ని ఆకర్షిస్తాం. మన జీవితంలో ఏం జరగాలన్నా ఏం జరుగుతుందన్నా అది కేవలం మన మెదడులో ఉన్న ఆలోచనల వల్లే. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అయితే ఎలా ఒక ఇనుము అయస్కాంతంకి అట్రాక్ట్ అవుతుందో, మన ఆలోచనల వల్ల మన జీవితంలో జరిగే సంఘటనలు కానీ వస్తువులు కానీ మనకు వస్తుంటాయి. ఇలా అట్రాక్ట్ చేసుకోవడాన్ని ఆకర్షణ సిద్ధాంతం అంటారు, లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏదైనా కోరుకోవచ్చు: డబ్బు, విద్య, బిజినెస్, హెల్త్, మంచి ఆరోగ్యం, మంచి స్టూడెంట్స్కి అయితే మంచి విద్య, లేకుంటే ఏదైనా మనకి ఏమేమి కావాలో అన్నీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి సాధించవచ్చు. మన ఆలోచనలకి అదే చెప్పాను కదా, ఒక కొన్ని రోజుల ముందర మన ఆలోచనలకి ఎంత పవర్ ఉంటుంది, ఎందుకు కరెక్ట్గా ఆలోచించాలని. సో అందుకే మనం పాజిటివ్గా ఆలోచిస్తే మన జీవితంలో కూడా పాజిటివ్గానే సిచ్యుయేషన్స్ అవుతాయి. ఒకవేళ నెగటివ్ ఆలోచిస్తే మన జీవితం నెగటివ్ అవుతుంది. అయితే ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది ఎవరు మనకు ప్రపంచానికి పరిచయం చేశారు? ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది చాలా రోజుల నుంచి ఉంది.
దీన్ని మన ప్రపంచానికి పరిచయం చేసింది రాండా బైరన్ అనే ఒక యుఎస్ఏ వాసి. ఈ రాండా బైరన్, ఆమె జీవితంలో చాలా కష్టాలు ఉండేవి. వాళ్ళ నాన్న చనిపోవడం, ఆమె వర్క్ ప్లేస్ మరి ఇంట్లో ప్రాబ్లమ్స్, మరి ఇలా చుట్టూ కష్టాలు ఉండేసరికి రోజు ఆమెకి అలసిపోయి నా తలరాత ఇంతేనేమో అని బాధపడుతూ ఉండేదంట. అంతే కదా, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడంతా మనం ఫస్ట్ థాట్ ఏమొస్తుంది? మన తలరాత. ఆమె కూడా అంతే. అలా ప్రాబ్లమ్స్ ఉండేసరికి, వాళ్ళ నాన్న చనిపోయేసరికి ఆమెకు చాలా బాధేసి రోజు ఇలా, ఇక నేను తలరాత ఎంతేనేమో, నేనేం చేయలేనేమో, సాధించలేనేమో అని ఆ రోజు దిగులుతో ఉండేదంట. అయితే ఒకరోజు రాండా కూతురు ద సీక్రెట్ అనే ఒక 100 ఏళ్ల పాత పుస్తకం తనకి చదవమని ఇచ్చింది. అంతే. అయితే ఈ రాండా ఏంటి ఈ బుక్ అని చదవడం చేయడం, మరి ఇంకా ఎవరికి ఈ బుక్ గురించి తెలుసు అని చూడడం స్టార్ట్ చేస్తే ఆమె చాలా ఆశ్చర్యపోయిందంట. ప్లాటో, షేక్స్పియర్, న్యూటన్, లింకన్, ఎడిసన్, ఐన్స్టీన్, ఇంత గొప్ప శాస్త్రవేత్తలు, మరి గొప్ప గొప్ప ఆ, వీళ్ళందరూ గొప్ప వాళ్ళు కదా, మనందరికీ తెలుసు. ఇంతమందికి ఇది తెలుసా అని ఆశ్చర్యపోయిందంట. అయితే ఆ క్షణంలో ఎందుకు ఎవరు దీని గురించి చెప్పట్లేదు అని ఆమెలే ఒక ప్రశ్న వచ్చిందంట. అయితే అప్పుడిక నిర్ణయించుకొని ఎలా అయినా ఇది అందరికీ తెలియాలి ఆమె అని ఒక థాట్ పెట్టుకొని పనిచేసింది. అంతే. ఇంకా ఎంత అద్భుతాలంటే, ఎక్కడైనా ఆమె ఆ, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలుసుకునేటప్పుడు ఎక్కడైనా కొంచెం స్ట్రక్ అయినప్పుడు, ఏదైనా ఆన్సర్ దొరకనప్పుడు ఆమె ఇంటర్నెట్లో సెర్చ్ చేసేదంట. సెర్చ్ చేస్తుంటే తెలియకుండానే ఒక రాంగ్ లింక్ మీద క్లిక్ చేసేదంట. ఆ రాంగ్ లింకే తనకు నెక్స్ట్ స్టెప్ పోయేకి దారి చూపించేదంట. ఎంత అద్భుతం చూడండి. ఆమె ఏమని చెప్తుందంటే, నేను ఒక అయస్కాంతం లాగా అయిపోయాను. ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలుసుకుందామనే ఒక క్వెస్ట్లో, ఒక ఆ, ఈ ప్రాసెస్లో నేను ఏం చేసినా అది నెక్స్ట్ 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 మాస్టర్ దగ్గరికి కానీ, నెక్స్ట్ ఏంటి అని అదంతకు అదే నాకు వస్తూ పోతుంది. చూడండి, రాంగ్ లింక్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ వెళ్ళడం ఏంటి? అదే అదే ఈ ఆకర్షణ సిద్ధాంతంకున్న పవర్. ఒక్కసారి మనం ఆ ఒక థాట్ పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే అదే మనకు వస్తుంది. అయితే ఆమె మొత్తానికి ఒక మూవీ తీయాల, ఈ ద సీక్రెట్ గురించి ఒక మూవీ తీయాలనుకున్నారంట. ద సీక్రెట్ అనేది ఒక బుక్, దాని మీదనే ఒక మూవీ తీయాలని అనుకోనేనంట. ఎంత ఆశ్చర్యం అంటే, ఒక ప్రొడక్షన్ హౌస్కి ఈ విషయం తెలిసి వాళ్ళే ముందుకొచ్చి ఈమెతో మూవీ చేస్తామని చెప్పారంట. ఇదండి ఆకర్షణ సిద్ధాంతంకున్న పవర్. వాళ్ళే రావడం ఏంటి, వాళ్ళే తీస్తామన్నాం ఏంటి, అలా. సో ఆమె ఫుల్ ఆశ్చర్యపోయి, ఇంత పవర్ ఉంది ఈ ఆకర్షణ సిద్ధాంతంకి, ప్రపంచానికి ఎలా అన్న తెలియాలి, నేను పడిన ఆనందం అందరికీ రావాలని ద సీక్రెట్ అనే బుక్ని రాశారు. అది అందరికీ అవైలబుల్ ఉందండి. ఆ, ఆన్లైన్లో కూడా పీడిఎఫ్ ఉంది. ఆ, తెలుగులో ఉందో లేదో తెలియదు, ఇంగ్లీష్లో అయితే ఉంది. నేను ఒకసారి చూసి మీకు దొరికితే నేను పీడిఎఫ్ పంపుతాను. చాలా మంచి, అందరికీ అందరికీ రికమెండ్ చేస్తాను ఈ బుక్ చదవమని. ఆధ్యాత్మిక మార్గంలో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి. తెలుగులో ఆ, కూడా ఉందండి. ఉంది, తెలుగులో ఉంది. ఉందా? ఓకే. అమెజాన్ లింక్. ఓకే, ఓకే, గ్రేట్ అండి. అదే, ఆధ్యాత్మిక మార్గంలో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియాలండి. అది ఫస్ట్ స్టెప్ లాగా అయితే నేను చెప్పగలను. అది ఈ రాండా బైరన్ అనే ఆమె మనకి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పింది. ఓకే. సో ఈ ఈ ఎప్పటి నుంచి ఉంది ఈ ఆకర్షణ సిద్ధాంతం? ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎన్నో ఏళ్ల నుంచి ఉంది.
అయితే ప్రపంచంలో ఉన్న టాప్ 1% ధనవంతులు ఉన్నారు కదా, వాళ్ళందరూ దీన్ని ఎప్పుడో ఒకసారి వాడే ఉంటారు. అయితే ఈ నాలెడ్జ్ వల్లతో ఈ నాలెడ్జ్ ఎవరికి చేయకుండా వాళ్ళలో వాళ్ళే పెట్టుకున్నారు. ఈ ఆకర్షణ సిద్ధాంతంని స్పోర్ట్స్ పర్సన్, బిజినెస్ మ్యాన్ అందరూ వాడతారు. మీరు ప్రపంచంలో టాప్ 1% సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ ఆకర్షణ సిద్ధాంతంని వాడే ఉంటారు. అయితే ఒక చాలా ఏళ్ల నుంచి ఉంది కదా, అప్పుడున్న గొప్ప గొప్ప పీపుల్ కానీ ఈ ఆకర్షణ సిద్ధాంతంని బయటికి రాలేదు. వాళ్ళందుకు వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళలోనే పెట్టుకున్నారు. అందరికీ వస్తే మరి అందరూ వాళ్ళలాగా అవుతారని అది వాళ్ళ భయం. అయితే ఈ ఈ ఆకర్షణ సిద్ధాంతంని స్పోర్ట్స్ పర్సన్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. మీరు సచిన్ మరి విరాట్ కోహ్లీ స్పీచ్ వినింటే ఎప్పుడైనా వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎలా మ్యాచ్కు ముందు విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటారు. రేపు మ్యాచ్ అనుకోండి, ఈ రోజు కూర్చొని ఈ బ్యాట్స్మెన్ ఈ బౌలర్ ఎక్కడ వేస్తారు, నేను ఎక్కడ ఆడాలి, ఆ, ఎవరికి హిట్ చేయాలి, ఎవరికి డిఫెన్స్ ఆడాలి, ఎలా నా ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకోవాలని వాళ్ళు ఒక చోట కూర్చొని ఆ మ్యాచ్ని ముందు మ్యాచ్ జరుగుతున్నట్లు, ఆ మ్యాచ్లో వాళ్ళు ఆడుతున్నట్టు అలా విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు. అంత చాలా ప్రాక్టికల్ అండి ఈ ఆ, ఆకర్షణ సిద్ధాంతం అనేది చాలా ప్రాక్టికల్. సో చాలా టాప్ 1% యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది? సో ఇది లా కదా, సో లాకి ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే మనం అదే సైన్స్ ప్రకారం చూసుకుంటే ప్రతి వస్తువుకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ ఆకర్షణ శక్తి వల్ల ఏమైతే కావాలో మనం మనల్ని ఆ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేసుకుంటాం. అప్పుడు మన యూనివర్స్ మనల్ని మనం ఏం కోరుకుంటామో దాని దగ్గర చేరుస్తుంది. ప్రతి ఒక్క వస్తువుకి మనకు అన్నిటికీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మనం దాని గురించి ఆలోచిస్తూ మనం ఏం ఆలోచిస్తున్నామో ఆ వస్తువు కానీ మనం ఏం ఆలోచిస్తే అది మనం తన ఆలోచించిన ఫ్రీక్వెన్సీలో కానీ మన ఇద్దరం సేమ్ మనం ఆలోచించిన దాని ఫ్రీక్వెన్సీలో పోయి మనకు అది దొరుకుతుందండి ఫైనలీ. ఎలా అయితే మనం రేడియో వింటాం కదా, అప్పుడు ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తూ ఉంటే మనం ఏదో ఒక టవర్కి కనెక్ట్ అయ్యి మనకు సాంగ్స్ వస్తాయి కదా, అలానే వాళ్ళు ఏంటి అది ట్యూన్ చేసి పెట్టింటారు. ఒక ఫ్రీక్వెన్సీ అయితే ఈ పాట, ఒక ఫ్రీక్వెన్సీ అయితే ఆ టవర్ అని. సో దాని ప్రకారంగా మనకు కూడా ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేయడం వల్ల మనం మనం ఏమైతే అనుకుంటామో దాన్ని అట్రాక్ట్ చేస్తాం. ఓకే, అయితే ఈ ఆకర్షణ సిద్ధాంతం తెలుసుకునే ముందర మనం మన మెదడు గురించి కొంచెం తెలుసుకోవాలి. సో మన మెదడులో కాన్షియస్, సబ్ కాన్షియస్ అనే రెండు పార్ట్స్ ఉంటాయి. కాన్షియస్ మైండ్ అంటే మనం ఇప్పుడు ఆలోచించేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు సెషన్ తీసుకోవాలి. సో సెషన్ తీసుకునేకి ముందు కొంచెం ప్రిపేర్ అవుతాను, ఇలా స్టార్ట్ చేస్తాను, ఆ, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఇవన్నీ ఇవన్నీ కాన్షియస్ మైండ్తో చేస్తామండి. మనకి తెలిసి చేసే పని చేసే పనులన్నీ కాన్షియస్ మైండ్తో చేస్తాం. అయితే సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు తెలియకుండానే మనం కొన్ని పనులు చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను స్ట్రైట్గా కూర్చున్నాను, మీరే ఎంతో మంది స్ట్రైట్గా కూర్చోంటారు. మనకు తెలియకుండానే మనం బెండ్ అయిపోతాం, లేకుంటే వాలిపోయి ఉంటాం, లేకుంటే అలా పడుకొని ఉంటాం. మనకు తెలియకుండానే అవన్నీ అవుతాయి. ఈ ఈ యాక్షన్స్ అన్ని సబ్ కాన్షియస్ మైండ్తో అవుతాయండి. ఎలా అయితే ఇప్పుడు ఏదైనా వస్తువు మన వైపు ఫాస్ట్గా వస్తే మనం ఆటోమేటిక్గా మన చేయి అడ్డం వస్తుంది. ఇవన్నీ రిఫ్లెక్సెస్ అంటారు కదా, ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది. అయితే మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏం ఆలోచిస్తే మన నిజ జీవితంలో కూడా
అదే జరుగుతుంది. అలానే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అక్కడ ఏం ఆలోచిస్తే అదే మనం ఆకర్షిస్తాం. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఏదైతే ఉందో మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఆలోచన వస్తాయి కదా, ఆలోచనలు, ఆ ఆలోచనలకు రెస్పాండ్ అవుతుందండి. అదే కాకుండా మన జీవితంలో ఏం కావాలన్నా ఆ సబ్ కాన్షియస్ మైండ్ నుంచే వింటుందండి. కాన్షియస్ మైండ్తో మనం ఎంత ఆలోచించినా అవి కాదు. మనం ఆ, ఎప్పుడైనా గమనించారా, ఊరికే కూర్చున్నప్పుడు మనకు లోపల మైండ్లో తిరుగుతూనే ఉంటాయి థాట్స్. అది మనం కావాలని చేయము, ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటాయి. అది సబ్ కాన్షియస్ మైండ్ అండి. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏం ఆలోచిస్తే మన జీవితంలో కూడా అదే అవుతుంది. అక్కడ థాట్ ప్రాసెస్ మారకుంటే మన జీవితం మారదు. ఇదే సబ్ కాన్షియస్ ఉన్న పవర్. అంతెందుకు, మనం ధ్యానం కూర్చుంటాం కదా, ధ్యానం కూర్చున్నప్పుడు కూడా మనం థాట్స్ అన్నీ పోయాక ఆ, ప్రశాంతంగా ఉంటుంది కదా, అప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ మనకు యాక్టివేట్ అవుతుందండి. అందుకే నెగటివ్ థాట్స్ ఆలోచించకూడదు. ఒక్క థాట్ రిలీజ్ చేయాలన్నా ఎరుకతో ఉండి ఈ థాట్ మంచిదా అని ఒక్క ప్రశ్న వేసుకొని థాట్ రిలీజ్ చేయాలి. సో ధ్యానంలో కూడా మన సబ్ కాన్షియస్ మైండే యాక్టివేట్ అవుతుంది. అందుకే ధ్యానం చాలా ఎఫెక్టివ్ అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ధ్యానం వల్ల లైఫ్ కూడా మారుతుంది. ఎందుకంటే మనం మన సబ్ కాన్షియస్ మైండ్ని స్ట్రాంగ్ చేస్తున్నాం. మన సబ్ కాన్షియస్ మైండ్ మీదనే మనం పని చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ, ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఆకర్షణ సిద్ధాంతంని మన జీవితంలో ఎలా ఉపయోగించాలి అంటే విజువలైజేషన్. విజువలైజేషన్ అనే ఒక ప్రక్రియ నుండి ఆకర్షణ సిద్ధాంతంని మన జీవితంలో యూజ్ చేయొచ్చు. విజువలైజేషన్ అంటే ఏమిటి? మనకు ఏం కావాలో దాని గురించి మన మెదడులో ఆలోచించి మనం అది మనకు దక్కినట్టుగా ఫీల్ అవ్వడాన్ని విజువలైజేషన్ అంటారు. ఉదాహరణకి ఈ క్లాస్ తీసుకోవాలి తీసుకోవాలని నేను ఒక ఆ, ఆలోచనతో నా డేని స్టార్ట్ చేస్తాను. అయితే నేను ఒక చోట కూర్చొని ఫస్ట్ ఇలా స్టార్ట్ చేస్తాను, ఇలా విజువలైజేషన్ గురించి ఇలా చెప్తాను, లాస్ట్లో ఎగ్జాంపుల్స్ ఇస్తాను, క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతారు, నేను ఇలా ఆన్సర్ చెప్పాలి అని ఒక చోట కూర్చొని ముందుగానే నా బ్రెయిన్లో ఇలా ఈ ఈ సంఘటనలన్నీ ఆలోచిస్తూ నేను సెషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ మీ మీ క్వశ్చన్స్కి సమాధానం ఇస్తున్నాను ఫీల్ అవుతూ చూస్తూ ఉంటానండి. ఆలోచిస్తూ ఉంటా, ఫీల్ అవుతూ ఉంటా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఈరోజు సెషన్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ నా బ్రెయిన్కి ఏమనిపిస్తుంది అంటే వీడియో ఆన్ కాలేదు స్టార్ట్ వీడియో సారీ ఓకే, అదే ఆల్రెడీ నా నా బ్రెయిన్కి ఏమనిపిస్తుందంటే మనం ఇది ఆల్రెడీ చేసేసాం కదా అని నేను ఈరోజు చెప్పేటప్పుడు చాలా సులువు అవుతుంది. ఎందుకంటే మనం అలా ఆలోచిస్తూ ఉండగా మన బ్రెయిన్కి అది అలవాటు అయిపోయి ఇది ఆల్రెడీ చేసేసాం కదా అని మనకు ఫ్లో చాలా బాగుంటుంది. అలాగే ఓకే, మన జీవితంలో మనకి ఏదైతే కావాలో ఫస్ట్ దాని గురించి ఆలోచించాలి, మరి అది అయినట్టు ఫీల్ అవ్వాలి. ఇలా చేస్తూ చేస్తూ మనం మనకు కావాల్సిన దాన్ని సాధిస్తాం. ఇందాక చెప్పాను కదా, ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక ఫ్రీక్వెన్సీ లాగా పనిచేస్తుంది. మనం మనకు కావాల్సిన దాన్ని గురించి ఆలోచిస్తూ ఆ ఫ్రీక్వెన్సీలోకి ట్యూన్ అయ్యి దానికి సంపాదిస్తాం. ఉదాహరణకి మనకు మంచి హెల్త్ కావాలని అనుకుందాం. అయితే మనం హెల్తీగా ఉన్నామని మన మెదడులో అనుకోవాలి. అలానే హెల్తీగా ఉన్నామని ఫీల్ కావాలి. ఇలా చేస్తూ చేస్తూ మన శరీరం కూడా మన మాట వింటుంది. సో ఫస్ట్ ఈ ఆకర్షణ సిద్ధాంతంలో
ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం ఆలోచించడం. మన మెదడులో ఒక చోట కూర్చొని మనకి ఏమైతే కావాలో దాని గురించి ఆలోచించడం. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్. నాకు మంచి హెల్త్ కావాలి, నేను మంచి హెల్త్తో ఉన్నాను అని ఫీల్ కావడం. ఇలా మనం రోజు చేస్తూ 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 మనం మన జీవితంలో మంచి హెల్త్ని ఆకర్షిస్తాం. అయితే ఇలా ఆ ఇలా ఆలోచిస్తేనే సరిపోతుందా? మనం ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదా అంటే తప్పు. ఆలోచించాలి, మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. ఎలా అంటే, ఇప్పుడు మనం ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ యూనివర్స్ మనకు ఆ మంచి, ఫర్ ఎగ్జాంపుల్ మంచి హెల్త్ అన్నాం కదా, ఆ మంచి హెల్త్ కి మనకు దగ్గర తీసుకొని వెళ్తుంది. ఆ ఆపర్చునిటీ గ్రాబ్ మనమే చేసుకోవాలి. అయితే ఇప్పుడు నాకు మంచి హెల్త్ కావాలని నేను పొద్దున కూర్చొని విజువలైజ్ చేసుకొని ఎలా అంటే అలాంటి ఫుడ్ తీసుకొని నాకు మంచి హెల్త్ రాలేదే, ఆకర్షణ శక్తి పనిచేయలేదు అంటే కాదు. అలా పనిచేయదు. మనం ఊహించుకోవాలి, మరి ఆ ప్రయత్నం కూడా చెయ్యాలి. మనం ఏదైతే అనుకున్నామో దాని గురించి. ఒక్- ఈ ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా అనుకున్నప్పుడు ఒక చాలా టైం పట్టేది మనకు తక్కువ టైంలో ఆ, మనం సాధిస్తాం అనమాట. ఈ ఆకర్షణ సిద్ధాంతం యూస్ చేయకుండా లెట్స్ సే ఒక 5 years 6 years పట్టేది మనకు 1 year 2 yearsలో అయిపోతుంది. అంటే డిపెండింగ్ ఆన్ ఏమనుకున్నారు, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు దాని గురించి. అయితే ఈ విజువలైజేషన్ ఎప్పుడు చేయొచ్చు? ఈ విజువలైజేషన్ ఎక్కడైనా చేయొచ్చు, అలా ఒక టైమింగ్ అంటూ లేదు. అయితే విజువలైజేషన్ బాగా పనిచేసే ఒక చిన్న చిట్కా మీకు చెప్తాను. ఏమిటంటే, మీరు మెడిటేషన్లో ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఈ విజువలైజేషన్ని చేస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా జల్దీ అర్థం చేసుకొని మనం అనుకునేది తొందరగా జరుగుతుంది. మనం మెడిటేషన్లో కూర్చుంటాం కదా, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక స్టేజ్లో మనకు ఆలోచనలు ఏమీ ఉండవు. ఆ ఆ స్టేజ్లో మనం ఏదైనా ఈ విజువలైజేషన్ స్టార్ట్ చేస్తే మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని ఇంకా తొందరగా తీసుకొని మనం అనుకునేది ఇంకా తొందరగా అవుతుంది. అయితే ఆలోచన రహిత స్థితి మొత్తం దీనికే ఉపయోగించమని కాదు నా అర్థం. ఒక 5 minutes 10 minutes అలా విజువలైజేషన్ చేసి మరి మనం బ్యాక్ టు ఆలోచన రహిత స్థితికి వెళ్ళొచ్చు. అయితే మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఆ, ఊరికే ఆలోచించడం అయితే అందరూ వాళ్ళు అనుకునేది ఎందుకు రావట్లేదు వాళ్ళ జీవితంలో అని. అయితే ఇంత ఈజీ కదా, ఊరికే ఆలోచించి నేను కూర్చుంటాను నా జీవితంలో అది వచ్చేస్తుంది, అందరికీ పని చేయాలి కదా, అందరూ ఆ, అనుకునేవన్నీ కావాలి కదా, ఎందుకు అందరికీ పని చేయదు అంటే రీజన్స్ చూద్దామండి. ఎందుకు ఈ ఆకర్షణ సిద్ధాంతం అందరికీ పని చేయదు? ఓకే. అయితే మనం దినంలో ఒక చోటు కూర్చొని విజువలైజ్ చేసి అప్పుడు ఫుల్ పాజిటివ్తో ఆలోచిస్తాం, అది ఓకే. అయితే ఆ టైంని వదిలేసి ఆ ఎప్పుడైతే మనం విజువలైజేషన్ చేసామో ఆ ఆ ఆ టైంని వదిలేసి మిగతా రోజు మిగతా రోజంతా మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది మీద కూడా మనది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక గంట సేపు ఒక చోట కూర్చొని నాకు మంచి హెల్త్ కావాలి, నేను మంచి హెల్త్తో ఉన్నాను, మంచి ఫుడ్ తింటాను అని ఇలా విజువలైజ్ చేస్తూ ఫీల్ చేస్తూ కూర్చుంటానండి. అయితే ఆ గంట సేపు ఫుల్ నా సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం, నా మైండ్ మొత్తం ఆ ఈ మంచి హెల్త్ మీదనే ఉంటుంది. ఆ 1 hour వదిలేసి ఇంకా 23 hours నేను ఎలా ఆలోచిస్తాను, ఎలా మాట్లాడతాను, ఎలా థాట్స్ రిలీజ్ చేస్తున్నాను అనే దాని మీద కూడా ఈ ఆకర్షణ శక్తి పని చేస్తుందా లేదా అని డిపెండ్ అవుతుందండి. ఉదాహరణకి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇల్లు తీసుకోవాలి అని రోజు విజువలైజ్ చేస్తూ ఉంటా. నేను ఒక ఇల్లు తీసుకోవాలి అని రోజు విజువలైజ్ చేస్తూ ఉంటా. ఎక్కడ ఏంటి బడ్జెట్ ఎలా ఉండాలి అని ఇంత బడ్జెట్లో ఉండాలి, ఇక్కడ కట్టాలి, ఇలా ఉండాలి, ఇన్ని రూమ్స్ ఉండాలి అని విజువలైజ్ చేస్తూ ఉంటా అండి ఒక గంట సేపు.
అది అయిపోయిన వెంటనే, అక్కడ ఆ గంట సేపు అయిపోయిన వెంటనే నేను ఒక్- ఎవరో వచ్చారు, మా అలా వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇల్లు తీసుకోవడం చాలా కష్టం, అది సిటీలో మనకు కావాల్సిన బడ్జెట్లో దొరకదు, భూమి రేట్లు పెరిగిపోయాయి, అసలు నమ్మలేము, భూమిలో ఎవరైనా ఆక్రమిస్తారో. చూస్తున్నారా మన థాట్, మన తెలియకుండానే మనకు ఆలోచనలు ఎలా వస్తున్నాయో. ఇవన్నీ ఆలోచనలు సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి వచ్చేవండి. ఎప్పుడైనా మీరు గమనించండి, మనకు తెలియకుండా ఎవరైనా ఏమని అడిగినప్పుడు మనకు తెలియకుండానే మన థాట్స్ వస్తాయి కదా, అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చేవి. ఇవి చాలా డేంజర్ అండి. నే మన నోట్లో నుంచి ఇలాంటి థాట్స్, అదే తెలియకుండా ఇలాంటి మాటలు వస్తే మనం మన థాట్స్ని చెక్ చేసుకోవాలి. సో నేను ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది, నా సబ్ కాన్షియస్ మైండ్ ఇలానే ఆలోచిస్తుంది, కష్టం ఇల్లు తీసుకోవడం, ఆ సిటీలో కానీ దొరకదు, మనకు బడ్జెట్లో కావాల్సింది, ఇలా అనుకొని అనుకొని మనం అనుకునేది జరగదండి. 99% ఏంటి ఆ, ఈ ఆకర్షణ సిద్ధాంతం ఫెయిల్ కావడానికి రీజన్ ఇదే. విజువలైజ్ చేసుకునేదేమో అందరు చేసుకుంటారు, ఎంతసేపు వాళ్ళు చేసుకున్నంతసేపు అంతా చేసుకుంటారు, కానీ మిగతా సేపు అంతా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలా రిలీజ్ చేస్తున్నాము, మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా అని ఎవరు చెక్ చేసుకోరు. అందుకే అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ కాదు. ఒకవేళ ఇదన్నిటిని కరెక్ట్గా ఫాలో అవుతే ఖచ్చితంగా అవుతుందండి. ఎంతో మందికి అయ్యింది, మనకు కూడా అవుతుంది. అందుకే ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎంత ఈజీనో అంత కష్టం కూడా. ప్రతినిత్యం మన ఆలోచనలు చెక్ చేస్తూ ఉండాలి. ఈవెన్ మనం బయట పోయినా లోపల, సారీ, ఓకే, మనం బయట చెప్పకపోయినా లోపల సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే థాట్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేస్తూ ఉండాలి. అక్కడ ఏమైనా నెగటివ్ ఉంటే మనం అనుకుంది మనకు దక్కదు. ఇంకోటండి, ఈ విజువలైజేషన్ చేసుకునే ముందర లేకుంటే యూనివర్స్కి నెగటివ్ వర్డ్స్ తెలియదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు జబ్బు రాకూడదు, నేను హెల్దీగా ఉండాలనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు జబ్బు రాకూడదు అనేది ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలా యూనివర్స్కి ఇలా నెగటివ్ వర్డ్స్ తెలీదు. నాకు జబ్బు రాకూడదు అని మనం ఏదైనా థాట్ రిలీజ్ చేసి విజువలైజ్ చేస్తే మనకు జబ్బులు వస్తాయండి. రాకూడదు, చేయకూడదు, ఇలా ఇలా వర్డ్స్ యూనివర్స్కి అర్థం కావండి. ఎంత యూనివర్స్ ఏం అర్థం చేసుకునేది, నాకు జబ్బు రాకూడదు, ఆ రాకూడదు వర్డ్ తీసుకొని, ఓ వీళ్ళు జబ్బుని అట్రాక్ట్ చేస్తున్నారేమో అని మనకి జబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయండి. సో ఇలా నెగటివ్ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎంతసేపు మనకు మంచి హెల్త్ కావాలి, మంచి ఆరోగ్యంతో ఉంటాను, ఇలాంటి వర్డ్సే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇల్లు కట్టలేను, ఇలా ఇలాంటి వర్డ్స్ అన్ని మనకు లా ఆఫ్ అట్రాక్షన్కి విపరీతంగా పనిచేస్తుంది. సో ఇదొకటి చిన్న గుర్తు పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా విజువలైజ్ చేసేటప్పుడు కానీ ఫీల్ అయ్యేటప్పుడు కానీ మనం నెగటివ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఓకే, ఇంకొక చిన్న ఆ, ఈ ఆకర్షణ సిద్ధాంతం ఆ, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే రోజు డైరీ రాసుకోవడం అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పినట్టు హెల్త్ గురించి, నేను హెల్తీగా ఉన్నాను, నేను హెల్తీగా పని చేస్తున్నాను, నేను ఇల్లు కట్టేశాను, నాకు కావాల్సిన చోటు నాకు ఇల్లు దొరికింది అని మనకి ఏమేం కావాలో ఇలా ఆల్రెడీ జరిగిపోయినట్లు ఒక జర్నల్ రాయడం. పొద్దున్నే ఎప్పుడైతే అప్పుడు, ఎప్పుడు వీలైతే అప్పుడు మనకి ఏమేం కావాలో, ఏమేం ఆకర్షించాలో మన లైఫ్లో అలా జరిగిపోయినట్టు రాస్తే అది ఇంకా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది. ఇది ఈ ఆకర్షణ సిద్ధాంతం వల్ల నేను మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ మీ ఆ, ఈ టైం నాకు ఇచ్చినందుకు, నన్ను వినడానికి.